చేపట్టినటువంటి ధర్నాలు కావచ్చు, మరి బీఆర్పీ పక్షాన మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి కూడా చేతులు ఆలోచించాల్సిన అవసరాన్ని చేస్తూ రేపు 20వ తేదీ పద్ధతులైన ఆ సంఘాలతో మీటింగ్ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఈ 2023 చేసే వరకు ఈ ప్రస్తావన చేయాల్సిన అవసరాన్ని తీసుకొచ్చి మన జిల్లా శాఖలు అన్నదాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉండే ఈ సమస్య మిగతా రాష్ట్రాలు కాబట్టి వాళ్ళు ఉంటే ఈ సమస్య గురించి ప్రస్తావించడానికి అవకాశం ఉంది. ఏరియాస్ చేస్తున్న మీటింగ్ బయట నుంచి కూడా అంటే సెంట్రల్ నుంచి కూడా రాష్ట్రం కూడా ఒత్తిడి చేసి ఎక్కడానికి చర్యలు చేయబోతున్నారు. దానికి సంపూర్ణంగా మద్దతుగా మనం కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ అంటూ ఉంటామని చెప్పి సాధిద్దాం 2003 ఉపాధ్యాయ ఫోరం రాష్ట్ర ఫోరం నిర్ణయం మేరకు ఈరోజు ఏదైతే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎన్జిఓ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు పిఆర్టీయు, ఎస్టీయు, యూటీఎఫ్, అలాగే అపస్, తర్వాత ఏపీడీఎఫ్ 1938, ఏపీడీఎఫ్ 257, వైఎస్ఆర్టీఏ, మిగిలిన సోదర సంఘాల అందరి సమక్షంలో ఈరోజు ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా కన్వీనర్ల చేత మరియు నియోజకవర్గ బాధ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే 25 ఆగస్టు సోమవారం రోజు విజయవాడ నందు చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేసేది ఏమంటే ఏదైతే 2003 ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాదాపు మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజు మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసి ఆ ధర్నా కార్యక్రమం ద్వారా శాంతియుత నిరసన ద్వారా మనం ప్రభుత్వానికి విన్నవించుకొని ఏదైతే ప్రభుత్వము 2003 ద్వారా నియామకం పొందామో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది కాబట్టి మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా మాన్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ రోజు 17 దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17,000 ఉపాధ్యాయ పోస్టులు ఆ రోజు నియామకం చేయబట్టడం జరిగింది. అలాగే పోలీస్ నియామకాలు కూడా దాదాపు 2,000 మంది నియామకాలు చేపట్టడం జరిగింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఆఫీసర్లు కూడా దాదాపు 1,600 మంది నియమించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ పెద్దలు మీరు ఇచ్చినటువంటి ఆ రోజు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్లో మాకు ఎక్కడా కూడా సిపిఎస్ అనేటువంటి అంశం లేనే లేదు. మేము అప్పుడున్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో పాత పెన్షన్ విధానం ఉందో ఆ పాత పెన్షన్ విధానంలోనే నోటిఫికేషన్లోనే ఉంది. మేము రాసినటువంటి ఎగ్జామ్స్ అయితేనేమి, రిజల్ట్ అయితేనేమి, తర్వాత మీరు ఇచ్చినటువంటి నియామక ప్రక్రియలో కూడా మా యొక్క వెరిఫికేషన్లు అన్నీ కూడా అప్పుడే 1/9/2004 ముందే జరిగిపోయాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు మారినటువంటి ప్రభుత్వం మారిపోవడము, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలు పాలనాపరమైనటువంటి నిర్ణయాలలో భాగంగా ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఎందుకంటే ఫస్ట్ ప్రమోషన్లు, తర్వాత బదిలీలు, ఆ తర్వాత మాత్రమే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘ సోదరులు కూడా మా పట్ల అందుకనే మేము వల్ల దాదాపు 18 నెలల కాలాన్ని మేము కోల్పోవడం జరిగింది. ఆ 18 నెలల కాలాల్లో కోల్పోవడం వల్ల మేము ఈరోజు కొత్త పెన్షన్ విధానంలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి దాదాపు 16 రాష్ట్రాలు ఈరోజు ఓపీఎస్లోకి తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 57 మెమో ద్వారా 2023లో. కాబట్టి ఏదైనా దీర్ఘకాలికంగా ఇప్పుడు ఉన్నటువంటి డిఏలు కావచ్చు, ఐఆర్ కావచ్చు, పిఆర్సీ చైర్మన్ కావచ్చు, వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా ఎందుకంటే తక్కువ మంది సార్ పిఆర్సీ మనకు రావాల్సింది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే, 24 నెలలే కావస్తుంది. అలాగే డిఏ కూడా మనకు రావాల్సింది 4 డిఏలు. ఇప్పుడు డిఏతో పోల్చుకున్నా కూడా 4 24 నెలలే అవుతుంది. మాకు 2023లో ఏదైతే ఇచ్చారో ఈరోజు 2025 జరుగుతూ ఉంది. దాదాపు 60 నెలల నుంచి మాకు 57 మెమోను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వానికంటే సీనియర్ మోస్ట్గా ఇప్పుడు డిఏలు, పిఆర్సీ,
అయ్యారు కంటే కూడా ముందు ధర్మబద్ధంగా రావాల్సినటువంటిది ఈ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 ద్వారా అనేటువంటిది మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, కాబట్టి ఈ ఏదైతే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉందో ఆ డిమాండ్ను మీరు మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉందో ఈ రోజు కూడా అదే ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా సిపిఎస్ అంశం పట్ల అనేకమైనటువంటి సమావేశాలలో ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ న్యాయం చేస్తాం, మీ అందరికీ ఒక మంచి ఆలోచన చేస్తామన్నారు. సార్, మీరు చేసేటువంటి మంచి ఆలోచనలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వమే మనకు అక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈరోజు అన్ని సంఘాలు కూడా, ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా మాకు సంపూర్ణమైనటువంటి దాదాపు ఇక్కడ వచ్చినటువంటి 10 సంఘాలే కాకుండా ఇంకా రానటువంటి 27 సంఘాలు, రిజిస్టర్డ్ సంఘాలు అయితేనేమి, అన్రికగ్నైజ్డ్ సంఘాలు అయితేనేమి అన్నీ కూడా మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వ పెద్దలను కోరుకునేది ఒకే ఒకటి, ఈ 2003 ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో దాదాపు రాష్ట్రంలో 11,000 కుటుంబాలు సార్, మీ పేరు చెప్పుకొని మేము మీ ఫోటోలను పెట్టుకొని జీవితాంతం మేము ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాకు ఈ సిపిఎస్ బారి నుంచి ఓపీఎస్లోకి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 ద్వారా మమ్మల్ని కూడా ఇంప్లిమెంట్ చేసి మన రాష్ట్రంలో కూడా మిగిలిన 16 రాష్ట్రాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఈ కొత్త పెన్షన్ విధానం నుంచి విముక్తులు చేసి పాత పెన్షన్ విధానంలోకి తీసుకెళ్లి మా యొక్క అందరి కుటుంబ సభ్యుల యొక్క మనోవేదనను అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటూ